నిన్ను నన్ను సొంతలుగా చేయడానికి వచ్చినాడు. అందుకని మనం ఈ స్వతంత్రాన్ని మనం దేవుడిచ్చిన స్వతంత్రాన్ని బానిసలుగా చేసుకోకూడదు. అంటే మళ్ళా బానిసత్వంలో పోకూడదు. ఇంటికి వెళ్ళాక గలతీయులకు రాసిన పత్రిక మీరు చదవండి. మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోండి అంటుంది. క్రీస్తు ప్రేమించి ఆయన రక్తాన్ని కార్చి మనం స్వతంత్రంగా చేశాడు అని గుర్తుంచుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో కట్టు ఉంటే ప్రభు మాట ప్రకారం అది ఊడిపోవును గాక. కట్టు ఇప్పండి. కొంతమందికి అనుమానం అనే కట్టు ఉంటుంది. ఇది నిజమేనా అషగారు చెప్పేదంతా కూడా? నువ్వు అనుమానించవచ్చు, కానీ దేవుడు అనుమానిస్తుడు కాదు. ఆయన పలికిన మాట, ఆయన భూమి కలుగును గాక, ఆయన పలికిన మాట నెరవేరింది. తమ తమ జాతి ప్రకారం వృక్షము మలుసును గాక, ఆయన మాట ప్రకారం వచ్చేసింది. అంతే. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడు, ఎంత అనంత జ్ఞానం చూడు. భూమిని సృష్టించక ముందు వృక్షాన్ని సృష్టిస్తే ఏమైంది? చచ్చిపోద్ది. నీటిని సృష్టించకుండా నీటిలో ఉండే చేపను సృష్టిస్తే ఏమైంది? చచ్చిపోద్ది. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడు. ముందు భూమి, తర్వాత వృక్షం, ముందు నీరు, తర్వాత ఆ జలరాశులు, అంటే ఆ చేప, ఎన్ని సృష్టించాడు. అవునా కదా? అలాగనే నిన్ను నన్ను సృష్టించినప్పుడు మనకు కావలసినన్ని నియమించాడు, అన్ని సృష్టించాడు. ఆ తర్వాతనే మనల్ని పెట్టాడు. నమ్ముతున్నారా? మనకేం కావాలో ఆయనకు తెలుసు. మీకు వస్త్రాలు కావాలని, మీకు ఆహారం కావాలని. నిజమేనా? నమ్ముతున్నారా? మనకేం కావాలని తెలుసా? మనం అంటే ఆ జంతువుల కన్నా శ్రేష్ఠమేనా? ప్రభు చెప్పలేదా? కాకోలము చూడండి, అవి ఎత్తవు, ఉన్నారా? పోయావు, వాటికి గరిసెలు లేవు కదా. ఉన్నాయా గరిసెలు? గరిసెలు అంటే తెలుసా? ఎంతమంది తెలుసా అండి గరిసెలు అంటే? పెద్దవాళ్ళకు గుర్తుంటది. ఇప్పుడు యవనస్తులు గరిసెలు తెలియదు. పూర్వకాలంలో జొన్నలు సొత్తలు పాడితే నాకు గుర్తుండేది, నాకు తెలుసు. అంటే వాటిని దాపెట్టడానికి, భద్రంగా ఉంచడానికి గరిసెలు పెడతారు. గరిసెల్లో అంటే కొంతమంది ఏమో పాత్రలు, నాపరాలు అటు ఇటు బాతి, ఆ నాపరాలు పైన ఒక మూత పెట్టి మళ్ళీ ఒక బండలేసి, మళ్ళీ ఒక రాయేసి, అది ఈ నాపరాలు కాదు, మాచర్ల దగ్గర నుంచి, రణచంద్రుల దగ్గర నుంచి వచ్చే నాపరాలు కాదు, అది ఒక అంటే ముద్దురాయి. వాటిని బాతి దాంట్లో ఆ పాత్రలో పోస్తారు. ఆ తర్వాత మనం చూస్తే గరిసెలంటే గుమ్మిలా కడతారు. వాటిలో ఆ గుమ్ములో పోస్తారండి. ఒడ్లు వచ్చినా కూడా ఉన్నాయి ఆ గరిసెలు చాలా కాలం. కానీ ప్రతి వారు కూడా గరిసెలో ధాన్యం దాపెట్టుకుంటారు. ప్రభు అన్నాడు, వాటికి ఆ గరిసెలు లేవు, కానీ వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతమంది నమ్ముతున్నారు శ్రేష్ఠని? మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. అందుకనే ఈ రాత్రి కట్లు ఇప్పుకోవడానికి సిద్ధపడు. ఆమేన్. ఆ కట్లు ఇప్పుకోనడి ఉన్నారు ఇక్కడ. ఆ ఇప్పండి అన్నాడు ప్రభు. యేసు ప్రభు ఇప్పులా ఎవరిని పంపించాడు? ఎప్పడానికి శిష్యులు పంపించాడా లేదా? ఈ రోజు కూడా ఎవరు పంపిస్తున్నాడు? తన సేవకులను పంపిస్తున్నాడు, ప్రవక్తలు పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, తర్వాత శిష్యులు పంపించాడు. ఇప్పుడు కూడా ఆయన అదే పని చేస్తున్నాడు. మానవుడికి మానవుడినే పంపిస్తున్నాడు. ఇప్పండి అన్నాడు. ఇప్పుతున్నప్పుడు ఎవరైనా వచ్చి, ఎందుకయ్యా అది? ఆయనకు కావాలి. ఉన్నారా? ఎవరికి కావాలా? ప్రభువునికి కావాలా? ఆమేన్. ఈ రాత్రి నీ జీవితం ఆయనకు కావాలా? ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరి జీవితం ఆయనకు కావాలా? నమ్ముతున్నారా? ఎందుకంటే నీ ద్వారా ఆయన పని జరిగించాలా. నువ్వే ఒక అద్భుతంగా మారాలా. ఈ రాత్రి సహోదరి, టీచర్ గారు సాక్ష్యం కన్నా మీరు ఇంకా నువ్వు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాలా? అంటే దేవుడు ప్రతి ఒక్కరితో అవసరత ఉన్నది. చాలా మంది అనుకుంటారు కదా, నేను చిన్నదాన్ని, నేను పేదదాన్ని, లేకపోతే నేను పేదవాడిని, యేసు ప్రభువు నన్ను వాడుకుంటాడా?
సహోదరి, యేసు ప్రభువు ఒకరోజు ఆ మందిరంలోకి పోయినప్పుడు కానుక పెట్ట దగ్గర నిలబడ్డాడంట. ఆయన వాచ్మెన్ లాగా నిలబడ్డాడేమో నాకు తెలియదు, కానీ ఆ కానుక దగ్గర నిలబడితే ఆ కానుక పెట్టెలో అందరు చేసిన కన్నా ఒక ఆమె ఉందంట, 2 కాసులు ఉంటే 2 కాసులు వేసిందంట. ఆయన ఏమన్నాడు తెలుసా? అందరికన్నా ఏం గొప్పగా చేసింది. ఆమేన్. అంటే ఆమె డబ్బులు ఎక్కువ వేసిందని కాదు, ఆమె కాడున్న 2 కాసులే. కొంతమంది 10 కాసులు వేశారు, కొంతమంది 5 కాసులు వేశారు. కానీ వాళ్ళకంటే ఏం ఎక్కువ వేసిందంటే వారేమో 10 వేసిన ఆయన 20 ఉంటే 10 వేసి 10 అట్టి పెట్టుకున్నాడు. ఒకళ్ళు 5 వేసిన వాళ్ళు 10 ఉంటే 5 అట్టి పెట్టుకుని 5 వేశారు. కానీ ఏమేం చేసింది తెలుసా? ఉన్నదంతా ఇచ్చేసి. ఇప్పుడు ఈ రాత్రి నిన్ను అడుగుతుంది ప్రభు, డబ్బు కాదు, ఉన్నదంతా అంటే నీ జీవితం అంతా క్రీస్తుకి ఇస్తే ఏమి ధన్యురాలు అన్నాడా లేదా? ఇప్పుడు నిన్నట్టాడైనా ధన్యుడివి, ధన్యురాలివి. ఆయన దగ్గరకు వచ్చినాక ఆ మాట పలికి ఇంటానికి ఇష్టపడుతున్నావా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? నీవు ధన్యుడివి. ఆమేన్. పెద్ద బిల్లులు ఉన్నాడు ధన్యుడు కాదు. ధన్యుడు ఎవరంటే ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన కావాలా ఆ గాడిద? అర్థమైందండి? ఎవరు కావాలా గాడిద? ఉన్నారా? ఇప్పుడు ఆ గాడిద అంటే ఎవరు? ఆయన గాడిద ఎక్కాలంట. ఇప్పుడు మన మీద ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆ రోజు గాడిద మీద ఎక్కాడు, ఈ రోజు పరిశుద్ధాత్మగా నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఆశపడుతున్నారు ఆయన నాలో ఉండాలని? ఆయన మనలో ఉంటే నీ రాజు సాత్వికుడై గాడిద మీద వస్తున్నాడు. శివుని కుమారి సంతోషించము. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఎంతమంది సంతోషపడడానికి ఇష్టపడుతున్నారు? ఆయన నీలోకి వస్తే ఆనందమే. ఆమేన్. యేసయ్య గారు పాట పాడాడు, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుతో నడవటం ఆనందం. మన దుఃఖమును తొలగించి, మన బాధలను తొలగించి ఆయన నీతో ఉండి సంతోషమైన ఆత్మని ఇచ్చేవాడు అన్నాడు. అందుకని ప్రేమైన సోదరి సోదరులారా, ఆమె 2 కాసులు ఉంటే వేసిందంట. అంటే నువ్వు ఈరోజు నీకు చిన్న తలంపై ఉండొచ్చు, అంటే నీలో చిన్న శక్తి ఉండొచ్చు, కానీ ఆ శక్తిని ఆయనకి. ఎప్పుడు కూడా ఆయన గొప్పవాడిని చూసి ఆశపడేవాడు కాదు, ఉన్న పరంగా జీవితాన్ని సమర్పించుకునేవాడు. వారంటే ఆయనకి ఇష్టం. అందుకనే ఆ గాడిది ఎవరికి అవసరం? ఆయనకు అవసరం. నేనైతే అనుకున్నాను, ఆ గాడిది నేనే ప్రభువా, నన్ను నువ్వు వాడుకో ప్రభువా. ఎప్పుడు దాకంటే నా మరణం వరకు వాడుకో ప్రభువా, ఈ ప్రాణాత్మ శరీరమును వాడుకో ప్రభువా అంటానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు ఎవరైనా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా జీవితాన్ని? ఆయన అంటున్నాడు, ప్రభువును కావాలని చెప్పండి. వారు ఇప్పారు, ఆ మాటే చెప్పారు, దాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని రాగానే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కాడంటే. అబ్బా, ఎంతమంది సప్పలు కొట్టడానికి ఇష్టపడుతున్నారండి? దేవానికి మహిమ కలుగును గాక. చూశారండి, పెద్ద పెద్ద జంతువులు ఎన్నో ఉండగా వాటి మీద ఎక్కలేదండి, ఆ చిన్న గాడిద పిల్ల మీద. ఆమేన్.
ఆయన ఎన్నకి ఎంత ఉందో చూడండి, ఆయన యొక్క నిర్ణయం ఎలా ఉందో చూడండి. ఆ చిన్న గాడిద పిల్ల మీద ఎక్కాడండి. ఎంత గొప్ప భాగ్యం. ఆ ఎక్కినవాడు ఎవరో? సృష్టికర్త. ఆయన దలుసుకుంటే భూమినే ఒక బంగార పీఠంగా మార్చుకొని దాని మీద కూర్చోగలడు. దేని మీద అంటే ఒక గాడిద మీద, చిన్న గాడిద పిల్ల మీద. ఆమె ఈ రాత్రి తలుసుకుంటే ఆయన గొప్ప గొప్ప వారిని ఎన్నుకోగలడు. కానీ ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన నీతో నాతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఎక్కి ఆ మార్గాన్ని వెళ్తుంటే ప్రజలందరూ ఎలా ఉన్నారండి? కేకలు పెడుతున్నారా లేదా? కేకలు పెట్టారు. దావీదు కుమారుడా జయము, ఓ సంగతి జయము. ఎంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఆయన వారి మధ్య వస్తుంటే దావీదు కుమారుడికి జయం. ఏంటండి ఆయన వస్తుంటే అంత కేకలు ఉన్నారా? అంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ శబ్దాలు ఉంటాయి ఉండవా? నమ్ముతున్నారా? యేసు ప్రభు ఉన్న కాడ శబ్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆయన జీవం గల దేవుడు గనక, ఆయన బిడ్డలు కూడా జీవం గలవారు కనుక. ఏమండి, సచ్చిన శవాల కొట్టులోకి పోతే ఏ శవాన కదలాడుద్దా? దాన్ని గిచ్చండి, లేదంటే చిరంజీవితో పొడవండి, లేదంటే షాపుతో కొయ్యండి, కదిలాడదు. కానీ జీవంతో ఉన్న వాడికి చిన్న చిరంజీవి కూర్చోండి, ఎమ్మని ఉలిక్కి పడతాడా లేదా? అంటే యేసు ప్రభు ఉన్న స్థలం జీవంతో ఉన్న స్థలం అయి ఉన్నది, సచ్చిన శవాలు కాదండి. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన బిడ్డలు కూడా మాట్లాడిస్తాడు. అవునా కదా? దావీదు కుమారుడా జయం అని కేకేస్తున్నారా లేదా? ఎంతమంది కేకడానికి చూడుతున్నారు? ఆయన అక్కడ కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఆయన కేక వేస్తుంటే, స్తుతిస్తుంటే కొంతమంది ఆటంకపరిచే వాళ్ళు ఉంటారని చెప్పానా? ఒకరోజు గుడ్డి భర్తమయ్య, ఎంతమంది తెలుసు కదా? గుడ్డి భర్తమయ్యే వ్యక్తి ఒక స్థలంలో కూర్చొని చల్లగా వింటున్నాడు. ఏమింటున్నాడు తెలుసా? శబ్దాలు వింటున్నాడు. ఏమిటా శబ్దాలు? దావీదు కుమారుడు వస్తున్నాడు, ఆయన మెమ్మ కలుగునగాక, ఆయన శుద్ధి కలుగునగాక అని కేకలు వేస్తున్నారు. కేకలు విని గుడ్డి భర్తమై, కళ్ళు లేవు కదా, కేకలు విని ఒక ఎత్తుని పట్టుకున్నాడు. అయ్యా ఏంటి ఆ కేకలు? ఆ నజరేయుడైన యేసు వస్తున్నాడయ్యా. ఆయన వస్తుంటే కేకలు ఉన్నాయా లేవా? ఆయన లేకపోతే కేకలు ఉండవు, ఆయన వస్తుంటే కేకలు ఉంటాయి. ఆ రోజు గుడ్డి భర్తమై విన్నాడు కేకలు. ఇక్కడ మనం 21 అధ్యాయం ఉంటున్నాం కేకలు. కానీ ఏదో ఒక రోజున మరలా ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన మేఘాలుడై వస్తున్నాడు. ఆయన తెల్లని గుర్ర మీద వస్తున్నాడు. ఆయన ఎంత సమూహం ఉంటుంది, ఎప్పపాట్లు ఎత్తబాటైపోతుంది. ఇప్పుడు ఆయన వస్తుంటే గుడ్డి భర్తమై కేక వేయటం ప్రారంభించాడండి. వింటున్నారండి? కేక వేయటం ప్రారంభించాడు. అంతలో కొంతమంది వెళ్ళారు, అరే గుడ్డుడా ఎందుకని కేకేస్తున్నావు? ఆయన కోసం నన్ను మూసుకో. అంతమంది సమూహం ఉంటే, అంతమంది గొప్పలు ఉంటే, ఆయన ఎంటపోతుంటే ఇంతమంది శబ్దంలో నీ శబ్దం వినిపిద్దా? అరగాకు. ఎప్పుడైతే అరగాకు అన్నాడో ఇంకా ఎక్కువ కేకేయటం. దావీదు కుమారుడా యేసు క్రీస్తు దాటిపోతున్నాడంట, కేకేస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ దగ్గర నుంచి పానీ కాకు. ఎంతమంది? నేను దాటిపోయినా ఇబ్బంది లేదు, సహోదరులు దాటిపోయిన ఇబ్బంది లేదు, ఆయన దాటిపోనే కాకు. ఆయన పట్టుకో. ఆ యెహోవా దొరుకు కాలమున ఆయన వెతకండి. ఆ సమయం పోయేదాకా మీరు ఏం చేయలేరు. అందుకే కేకేయటం ప్రారంభించాడు. సహోదరుడా పానీగాక, ఆయన ఈ రాత్రి నీ గదిలోకి పోయి మోకరించి నన్ను దాటిపోగాకయ్యా. సిస్టర్ వింటున్నారా? పెద్ద వింటున్నారా? నన్ను దాటిపోగాకయ్యా. నువ్వు దాటిపోయిన మరుక్షణం ఈ లోకం మీదకి, భూమి ఎలా ఉందో తెలుసా? ఒక మందు పాత్ర లాగుంది.
ఏ రోజు ఇది పేరిపోతుందో తెలియదు. అనుభవంకు సిద్ధముగా ఉన్నది. దేశం మీదకి దేశం లేస్తుంది. ఓ అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తుఫానులు ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్నాం. ఇది ఏదో ఒక రోజున దేనికి ఉందంటే పగిలిపోవడానికి ఉన్నది. ఇది అంతం కావడానికి ఉన్నది. ఇది అంతం కాక ముందు దావీదు కుమారుడు ఆయన పట్టుకో, అది నీకు నిత్య జీవాన్ని కలగజేస్తుంది. నమ్మితే అందరూ ఊరుకోమన్నారు. గుడ్డి భర్తమే ఆగలేదు. కేక వేస్తా ఉంటే ఆయన ఏం చేశాడు తెలుసా? నడుచుకుంటా అడుగు తేలిపోయాడండి. తక్కువంటే ఆగాడు. ఈ రాత్రి నువ్వు పిలువు. గుడ్డోడు పిలిస్తే ఆగలేదా? ఉన్నా ఇక్కడ? నువ్వు పిలవటానికి ఇష్టపడుతున్నావా? ఖచ్చితంగా ఉంటాడైనా. నమ్ముతున్నారా? ఆయన ఖచ్చితంగా నీ పిలిపింటాడు. నువ్వు అనుకోవచ్చు, నేను పేదదాన్ని, నాకు ఎవరు లేరు, నాకు డబ్బు లేదు. అడుక్కునేవాడు కదా గుడ్డోడు. అడుక్కునేవాడు మరవన్న దేవుడు. ఈ రాత్రి నువ్వు పిలిస్తే ఆగడా? తెలిసి నీ శరీర క్రియలు వదిలిపెట్టి యేసు నాపై కనికరం చూపించు అడుగు. వెంటనే ఆగిపోయాడు. ఈ రాత్రి ఆయన మన దగ్గర ఆగిపోవును గాక. ఆయన మనతో మాట్లాడును గాక. శిష్యులు పిలిచి అన్నాడు, ఏం కావాలి అతనికి? ఉన్నారా? ఏం కావాలి మీకు? ఉన్నారు ఇక్కడ? ఈ రాత్రి ఉన్నారు ఇక్కడ? నీకేం కావాలా? ఇవ్వగలిగిన శక్తిమంతుడేనా? అబ్రహామా, తూర్పు చూడు చూశాను ప్రభు, పరమట చూడు చూశాను ప్రభు, దక్షిణం చూడు ప్రభు చూశాను ప్రభు, ఉత్తరం చూడు చూశాను ప్రభు, అంతా నీకే అన్నాడా లేదా? ఈ రాత్రి కాల సమయంలో ప్రభువును ఎన్నుకుంటే, పిలిస్తే సాత్వికులు భూమిని స్వతంత్రించుకుందరు. నీకు సమస్తాన్ని ఇవ్వగల దేవుడు, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వగల దేవుడు. వింటున్నారా? కుటుంబంలో సమాధానం ఇవ్వగల దేవుడు, శాంతిని ఇవ్వగల దేవుడు, నిత్య జీవం ఇవ్వగల దేవుడు. ఆమేన్. ఆయన ఏం కావాలా? అతను తీసుకురండి. ఆ శిష్యులు పోయి యేసు పిలుస్తున్నాడు అని చెప్పగానే అప్పుడు దాకా ఉన్న గిన్నె చేశాడు. ఉన్నారు ఇక్కడ? అప్పుడు దాకా ఉన్న ఆయన కలవక ముందే ఆయన పిలవనగానే ఏం చేశాడండి? ఆ పాత్ర విసిరేశాడు, ఆ ప్లేట్ విసిరేశాడా లేదా? ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నీకు ఏది ఉందో అది విసిరేయడానికి ఇష్టపడుతున్నావా? ఆమె ఒంటరిగా కలవైనాయి. ఏది అంటి పెట్టుకోగాకు. ఏ చెడి ఉన్నా దాన్ని విసిరేయి. ఆమె తర్వాత తన ఒంటి మీద ఉన్న పాత వస్త్రం విసిరేశాడు. విసిరేసి ఆయన దగ్గరకు నడుచుకుంటూ పోతే, ఏం కావాలి నీకు? నాకు సూపు దయచేయి. ఇచ్చాడా లేదా? ఇవ్వగలిగిన దేవుడేనా? గుడ్డి వారి కనులు తెరిచిన దేవుడేనా? ఈ రాత్రి మన కనులు తెరిచును గాక, మన ముసుగును తీసివేయను గాక. ఆమేన్. ఆ గాడిద ఎక్కాడు, ఆ గాడిద మీద వెళ్తున్నాడు. వాళ్ళు ఏమన్నారని శాస్త్రుల పరిచయాలు ఏమన్నారు? విమర్శ చేశారు ప్రభుని. వాళ్ళు కూడా ఎందుకు వీళ్ళకి ఆకలేస్తున్నారు? ఆయన ఏమన్నాడు? ఆటంకపరుసొద్దు, సంటి పిల్లల సుతులపై ఆశీనుడయ్యా. నా ప్రేమైన సహోదరి సోదరులారా, యేసు క్రీస్తుని స్తుతిస్తున్నప్పుడు, నువ్వు ఆయన కోసం నిర్ణయం చేసుకొని జీవిస్తున్నప్పుడు సాతానుగాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఆయన స్తుతించొద్దు, ఆపమన్నాడు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నా లోపల ఆయన ఇప్పుడు ఆయన పెట్టాడు, ఆయన స్తుతించే స్వభావం నాలో పెట్టాడు, అందుకే నేను ఆగలేను. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఆయన స్తుతించానికి అంటున్నారా? ఆయన ఈ రాత్రి ఒక మంచి దేవుడు. నమ్ముతున్నారా? అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఈయన ఎవరు? ఒకే ఒక మాట చెప్పి నేను ముగియడానికి ఇష్టపడుతున్నాను. ఈయన ఎవరు అన్నారు? కొంతమంది అన్నారు ఈయన ప్రవర్త. నిజమే, ఆయన ప్రవర్తే. ఆయన మంచివాడే. ఎందుకు మంచివాడు కాదు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి పెట్టాడా లేదా? ఎంత గొప్ప దేవుడు అండి. తినంగా 12 గంపలు అయినాయి అంట. నమ్ముతున్నారా? అయితే అంత మంచి దేవుడు ఆయన, మంచి దేవుడు.
తర్వాత ఆయన ప్రవర్త. కానీ ఇంకొక విషయం చెప్పనా, ప్రవర్త ఏ ప్రవర్త రక్తం విమోక్షణ ఇవ్వదు. కానీ ఆయన ఎవరో తెలుసా? ప్రవర్త కంటే గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు. తర్వాత ఆయన మంచివాడు. ఈ భూమి మీద ఏ మంచివాడు రక్తం కూడా విమోక్షణ ఇవ్వదు. ఉన్నారు ఇక్కడ? విమోక్షణ ఒక పాపిని పాపాన్ని నుంచి విడిపించదు. కానీ ఆయన మంచివాడు అంతలో తప్పులేదు, కానీ దానికి మించింది ఆయనకు. ఆయన ఎవరో తెలుసా? మంచివాడు కన్నా గొప్పవాడు, ప్రవర్త కన్నా గొప్పవాడు. ఏమిటో తెలుసా? నీ పాపములు నా పాపములు కడగటానికి రక్తం కార్చడానికి వచ్చిన జీవము గల దేవుడు అయ్యున్నాడు. పాపమును తీసేసే శక్తి ఏ ప్రవర్త రక్తంలో లేదు. పాపములకు అడిగిన శక్తి ఏ మంచివాళ్ళు లేదు. కానీ యేసుక్రీస్తులోనే ఉన్నది. ఆయన ప్రవర్త కంటే గొప్పవాడు. ఈ రాత్రి ఆయన ఎలా చూస్తున్నావు? వాళ్ళు కొంతమంది ప్రవర్త అన్నారు, కొంతమంది రొట్టెలు పెట్టినోడు అన్నారు, కొంతమంది గుడ్డోడు కన్ను తెరిచినోడు అన్నారు, కొంతమంది కుంటోడు నడిపించారన్నారు. అన్ని మంచియే. వాటికంటే గొప్పది ఏంటంటే నీ పాపములు తీసేయటానికి రక్తం కార్చిన విమోక్షకుడు అయి ఉన్నాడు. అవునా? రక్తం కార్చాడు ఆయన, మన పాపములు కడిగాడా? ఆ పాపములు కడిగినప్పుడు మనం ఇప్పుడు ఎవరి సొత్తు? నమ్ముతున్నారా? ఎవరి సొత్తు మనం? ఒక్క మాట లాస్ట్ నా 1 కొరింథీ 6వ అధ్యాయం లాస్ట్ వచనం చదివి సాంచండి. 1 కొరింథీ 6వ అధ్యాయం లాస్ట్ వచనం. ఆయన ఎలాంటి వాడో ఒకే ఒక మాట చూద్దాం. ఇలువ పెట్టి ఆమేన్. ఉన్నారు ఇక్కడ? ఇలువ పెట్టి కొనబడిన వారంట. ఉన్నారా? ఎంతమందికి అర్థమైందండి? మనల్ని కొనటానికి ఏది మనల్ని కొన్నది? డబ్బులా, గొర్రెలా, ఎడ్లా? కానీ మనల్ని కొన్నది ఏంటో తెలుసా? జీవము గల దేవుని యొక్క రక్తం. మనల్ని పాపము నుంచి విడిపించి మనల్ని కొన్నాడంట. ఇప్పుడు మనం కొంటే ఎవరి సొత్తు మనం? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎందుకు చదవండమ్మా? ఇంకా ఈలు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఉన్నారు ఇక్కడ. మీకు అందరికి దేహం ఇచ్చాడా లేదా? మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఎంతమంది ఆమె ఇష్టపడుతున్నారు? ఎంతమంది హల్లెలూయా చేయడానికి ఇష్టపడుతున్నారు? మన దేహముతో దేవుని మహిమపరచండి. ఇంకా కింద చదవమ్మా. మీరు కాదు, మీరు ఇల్లు పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఆయన సొత్తు అయి ఉన్నారు. ఆమేన్. ఎవరి సొత్తు మనం? ఆయన సొత్తు. ఉన్నారు ఇక్కడ? మనం ఆయన సొత్తేనా? ఉన్నారు ఇక్కడ? అంటే ఇప్పుడు మీరు ఇమ్మానుయేలు అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వారై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు మనం పాపము నుంచి విడిపించాడా లేదా? ఓ దేవానికి మహిమ కలుగును గాక. ఏ మానవుడు చేయలేడు, ఏ ప్రవక్త చేయలేడు, ఏ జంతువు మనకి విమోక్షణ ఇవ్వలేదు. కానీ క్రీస్తు మాత్రమే మనం మోక్షించున్నాడు. మనం ఎంతమంది సమర్పణ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఆయన కొన్నాడా? ఏమన్నా గేదె మనం కొన్నప్పుడు అది మన ఇంట్లో ఉంటుందా, పక్క ఇంట్లో ఉంటుందా? ఉన్నారా? లేకపోతే ఒక పనిముట్టు, ఒక కూలర్ కొన్నాం అనుకోండి, ఒక ఫ్యాన్ కొన్నాం అనుకోండి, ఫ్యాన్ ఎక్కడ ఉంటుందండి? కొన్న దగ్గర ఉంటుందా? ఇప్పుడు మనం ఎవరు కొన్నాడు మనల్ని? అమూల్యమైన రక్తము చేత. పేతురు రాసిన పత్రికలు పేతురు అన్నాడు, ఎండి బంగారములు మనల్ని కొనలేదు గాని నిష్కలంకమైన రక్తం అనే గొర్రె పిల్ల రక్తము ద్వారా మనం కొనబడినాము. ఆమేన్. ఇప్పుడు ఎవరు సొత్తండి మనం? ఉన్నారు ఇక్కడ? అందరూ నమ్ముతున్నారా? మనం యేసుక్రీస్తు సొత్తేనా? ఏ పాస్టర్ సొత్తుగా? అవునా?
ఏ కులం సొత్తు కాదు, ఏ మతం సొత్తు కాదు. మనం నమ్ముతున్నారా? మనం జీవం గల దేవుని సొత్తు అయి ఉన్నామా? ఆమేన్. ఇంకా మన కట్లు ఉన్నాయా? ఉన్నారు ఇక్కడ కట్లు ఇవ్వబడియా? మనం జీవం గల దేవుని సొత్తు అయి ఉన్నాం. మన కోసం రక్తం కార్చింది ఎవరు? ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. మన తల్లిదండ్రి, మన బంధువులు, మన స్నేహితులు. ఏ పాస్టర్ కార్చాడండి? ఉన్నారు ఇక్కడ? నా మాట అర్థమైందా? ఏ వ్యక్తి కార్చాడండి? ఇప్పుడు మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన రక్తం కాల్చి మనం కొన్నాడు. ఎవరో అడ్డు కట్టేయకూడదు. ఎవరో మనకు హాని చేయకుండా ఉండటానికి ఆయన రక్తం ఇచ్చాడు. మనల్ని కొన్నవాడు ఆయనే. ఇప్పుడు ఇలువ ఎక్కడదంటే మనకి ఆయన రక్తం ద్వారా మనకు విలువ వచ్చేసింది. దేవానికి మేము కలుగునేదాక నమ్ముతున్నారా? ఇప్పుడు మనం విలువ పెట్టి కొనబడ్డాం అంటే ఇప్పుడు మనం సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావా? క్రీస్తుకు సమర్పించుకోండి. ఏ సంఘ శాఖ కాదు, క్రీస్తుకు సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నారా? దేవాన్ని నేను ఈ రాత్రి మీకు సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. గాడిది నిప్పినట్టు నన్ను నిప్పావు ప్రభువా. ఆ మత కట్టు నుంచి నిప్పావు ప్రభువా. ఈ రాత్రి నేను నీ సొత్తు అంట ప్రభువా. ఏ మానవుడు రక్తం కాదు, నీ సొత్తు. నీ రక్తం ఇచ్చి కొన్నావు ప్రభా. చెప్పగలుగుతావా? అయితే మనం అందరం ఉన్నపాట్లు లేచినట్లయితే